వేలు బయటకు వచ్చినప్పుడు అనర్హత వేటు వేసి ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చారో అలాగా మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? 10th షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అనర్హులే కదా, ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఇంకో పార్టీలో చేరడం అన్నది చట్ట విరుద్ధమే కదా. అలాగే 9,000 కోట్లు దోపిడీ 9,000 కోట్లు ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసింది అన్నారు. ఓకే, గోల్డ్ క్యాష్. మరి సీజ్ చెయ్యిందంతా 9 లక్షల కోట్లు కదా. 1% సీజ్ చేస్తే అంటే 100 బిలియన్ కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? వాళ్ళు ఎందుకు 5-10 సంవత్సరాలు డిస్క్వాలిఫై చేయకూడదు? ఇలాగ 12 ప్రార్థనలు పెట్టి వాదనలు వినిపిస్తే డాక్టర్ పాల్ చాలా బాగుంది, మీరు చాలా బ్రిలియంట్, మంచి ఐడియాలు ఎలా వస్తాయి మీకు అని అన్నారు. కానీ మేమేమీ చేయలేమని చేతులు ఎత్తేశారు కోర్టులే. అదే వాదనలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి లాభం ఏంటి, 6 కోట్లు బెనిఫిట్లు ఎలా పొందుతారు? ఇప్పుడే కోర్టు 17లో వాదనలు వినిపించి వచ్చారు. జస్టిస్ నరేంద్ర గారు కోర్టు 17లో సెకండ్ మోస్ట్ సీనియర్ జస్టిస్ graciously heard the matter in detail until 4 p.m. and given the opportunity for Andhra Pradesh చంద్రబాబు నాయుడు గారు కి ప్రత్యేక హోదా కావాలా వద్దా అడిగాను. వారి అడ్వకేట్ అక్కడ ఉంటుండగే, చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలా వద్దా, మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు